మోడీ నేతృత్వంలోని నడిచే బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్లేట్ తిప్పేశారు. మోడీ వ్యతిరేక విపక్ష కూటమికి నాయకత్వం మమత అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు మమత మూలస్తంభమని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మమత తిరుగులేని అధిక్యతతో గెలుస్తుందని మమతను వెనకేసుకొస్తున్నారు చంద్రబాబు. మోడీని వ్యతిరేకించిన వారిపై వేధింపులు మామూలేనని, తమ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి మీద కూడా సీబీఐ, ఈడీలను ప్రయోగించారన్నారు. కోల్కతాలో నిర్వహించిన విపక్షాల ర్యాలీలో పాల్గొన్న 23 పార్టీల ప్రతినిధిగా తాను హాజరయ్యానని వెల్లడించారు. విపక్ష కూటమికి మమత మూలస్తంభం అంటున్నాడు చంద్రబాబు. మరి మమత కీలకమైతే కాంగ్రెస్ అధినేత రాహుల్ కు సపోర్ట్ చేస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మమత సీన్ లోకి వచ్చాక రాహుల్ ను పక్కన పెడతారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ తో కలిసి ఎన్నికల ప్రచారానికి హాజరైన చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ను ఆకాశానికి ఎత్తేసినట్లు మాట్లాడిన చంద్రబాబు గొంతు ఇప్పుడు మెల్లగా మమత వైపు మారుతుంది. ఇప్పుడు మమత కూడా దేశ రాజకీయాల్లో కీలకం కావాలని చూస్తుంది. మరి చంద్రబాబు రాహుల, మమతానా అంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఒకవేళ ఇద్దరూ కలిస్తే చంద్రబాబుకు నో టెన్షన్. కలవకపోతే కూటమికి ఎవరు రాజు? కోల్కతాలో మమతా బెనర్జీ దీక్ష చేయటం, మోడీ, సీబీఐల తీరును తప్పుపట్టడం లాంటి పరిణామాలతో రాజకీయాలు హాట్ గా మారిపోయాయి. ఇదిలా ఉంటే మమతా చేస్తున్న నిరసనకు కొందరు ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలు స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏకంగా కోల్కతాకు వెళ్లారు. మమతాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో మమతా పార్టీ తృణమూల్ కు 42 ఎంపీ సీట్లలో క్లీన్ స్వీప్ చేస్తారన్న జోస్యాన్ని చెప్పారు చంద్రబాబు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.